Next question, determine the మినిమల్ స్టేట్ ఈక్వివాలెంట్ ఆఫ్ ద స్టేట్ టేబుల్. ఒక స్టేట్ టేబుల్ ఇస్తే దాన్ని మనము చిన్నదిగా రాయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ స్టేట్ టేబుల్ ఇచ్చిండు. ఈ స్టేట్ టేబులే మనము ఇక్కడ రాసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ స్టేట్ టేబుల్ ఇచ్చిన తర్వాత ఏవైతే కామన్ ఉన్నాయో అవి చూసుకోవాలి. ఇక్కడ ఏముంది, ఈఎఫ్ ఉంది, ఇక్కడ కూడా ఈఎఫ్ ఉంది, ఇక్కడ 01 ఉంది, ఇక్కడ కూడా 01 ఉంది. అంటే ఈ లైన్ మొత్తం కామన్, ఈ లైన్ మొత్తం కామన్. అంటే జీ ఈక్వల్ టు డి అనేది మనకు అర్థమైంది. ఇది చూసిన తర్వాత జీ ఈక్వల్ టు డి కదా, ఇవన్నీ ఈక్వల్ అయితే ఇవి కూడా ఈక్వల్ అవుతాయి కదా. అంటే జీ ఈక్వల్ టు డి అనేది మనకు తెలుసు. అంటే జీ ఉన్న ప్రతి ప్లేస్లో మనం డి అనేది రీప్లేస్ చేయొచ్చు. జీ ఉన్న ప్రతి ప్లేస్లో డి అనేది పెడదాం. చూడండి, డీలు అనేది పెట్టేసినాం. ఎందుకంటే జీ ఉన్న ప్రతి ప్లేస్లో డి అనేది పెట్టి ఇక్కడ ఈ జీ ఉండే లైన్ అనేది ఎలిమినేట్ చేసేస్తాం. ఎందుకంటే జీ ఈక్వల్ టు ఈ అయినప్పుడు ఇంకా 2 ఈలు అవసరం లేదు కదా, ఓన్లీ ఒక ఈ చాలు కాబట్టి ఒక ఈ పెట్టుకొని రిమైనింగ్ ఇక్కడ అనేది డిలీట్ చేసేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ సిడి, ఇక్కడ సిడి, ఇక్కడ 01, ఇక్కడ G1, 2 లైన్లు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎంత బిఈ, ఈ కూడా సేమ్ అవుతుంది. ఈ ఈక్వల్ టు బి అంటే ఈ ఉన్న ప్రతి ప్లేస్లో మనము బి అనేది పెట్టచ్చు. ఈ ఉన్న ప్రతి ప్లేస్లో మనం ఏం పెడతాం చూడండి, ఇక్కడ ఈ ఉన్న ప్రతి ప్లేస్లో బి అనేది పెడతాం. బి అనేది పెట్టి ఇక్కడ ఈ టర్మ్ అనేది డిలీట్ చేసేస్తాం. డిలీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే ప్రొసీజర్. ఇక్కడ ఏబి ఉంది, ఇక్కడ ఏబి, ఇక్కడ 00, ఇక్కడ 00 ఉంది. 2 సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది ఎఫ్. అంటే ఎఫ్ ఈక్వల్ టు ఏ. అంటే ఎఫ్ ఈక్వల్ టు ఏ అంటే ఎఫ్ ఉన్న ప్రతి ప్లేస్లో మనం ఏని రీప్లేస్ చేయాలి, ఏని పెట్టేయాలన్నమాట. ఏని పెట్టేసి ఎఫ్ని అనేది డిలీట్ చేయాలి. ఎఫ్ ఉన్న ప్రతి ప్లేస్లో ఏ అనేది పెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కామన్ ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఇక్కడ ఏం కామన్ లేదు. ఇక్కడ కూడా ఇక్కడ ఏడి ఉంది, ఇక్కడ ఏబి, ఇక్కడ సిడి ఉంది. అంటే ఏమి మనకు కామన్ కనిపించలేదు కాబట్టి ఇదే ఫైనల్ స్టేట్ టేబుల్. నెక్స్ట్ దీనికి స్టేట్ డయాగ్రామ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఎన్ని ఉన్నాయి, ఏబిసిడి అనేవి ఉన్నాయి. 4 ఉన్నాయి కాబట్టి ఏబిసిడి అనేది ఇలా నేను ఎలా అయినా ఆర్డర్లో మనం పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట అది. ఇప్పుడు ఇక్కడ ఈ ఆరో మార్క్స్ అనేవి ఎలా ఇచ్చినంటే ఏ టు ఏ అంటే ఏ నుంచి ఏకి, నెక్స్ట్ ఏ టు బి ఏ నుంచి బికి ఆరో మార్క్స్ అనేటివి కన్ఫామ్గా మనము ఆరో మార్క్ అనేది క్రూషియల్ రూల్ అనేది అక్కడ ప్లే చేసేది ఓన్లీ ఆరో మార్క్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ బి టు సి, బి నుంచి సికి, నెక్స్ట్ బి టు డి, బి నుంచి డికి, నెక్స్ట్ సి టు ఏ, సి నుంచి ఏకి, నెక్స్ట్ సి టు డి, సి నుంచి డికి, డి టు బి, డి నుంచి బికి, నెక్స్ట్ సి టు ఏ, డి టు ఏ, డి నుంచి ఏకి. దాని తర్వాత ఇవి ఎలా ఇచ్చినామంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి ఏ టు ఏ కదా, ఏ టు ఏ అంటే ఇక్కడ ఏముంది, ఎక్స్ ఈక్వల్ టు 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. అంటే 0/0, ఏ టు ఏ వచ్చేసి 0/0. నెక్స్ట్ ఏ టు బి అంటే ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 1 ఉంది, ఇక్కడ ఏముంది 0 ఉంది. అంటే 1/0. నెక్స్ట్ సేమ్ బి టు సి అంటే ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 0, ఇక్కడ 0 ఉంది. అంటే బి టు సి అంటే 0/0, బి నుంచి సికి 0/0, బి నుంచి సికి 0/0. నెక్స్ట్ వచ్చేసి బి టు డి అంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే 1/1, బి టు డి వచ్చేసి 1/1. నెక్స్ట్ సేమ్ సి టు ఏ అంటే ఏంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. సి టు ఏ వచ్చేసి 0/0, సి టు ఏ వచ్చేసి 0/0. నెక్స్ట్ సి టు డి అంటే ఇక్కడ ఏముంటుంది, 1 ఉంటుంది, ఎక్స్ ఈక్వల్ టు 1, ఇక్కడ 0 ఉంది. అంటే 1/0, సి టు ఏ వచ్చేసి 1/0, సి నుంచి ఏ ఎక్కడుంది, సి టు డి కదా, సి టు డి వచ్చేసి 1/0, సి టు డి అంటే 1/0. నెక్స్ట్ డి టు బి, డి నుంచి బికి ఏముంది, ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ కూడా 0 ఉంది. డి టు బి ఏముంది 0, 0.
0 0 కాబట్టి 0/0. నెక్స్ట్ డి టు ఏ, డి నుంచి ఏకి ఇక్కడ ఏముంటుంది 1 ఉంటుంది, x = 1, ఇక్కడ 1 ఉంది అంటే డి టు ఏకి 1/1, డి నుంచి ఏకి 1/1 1/1. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది స్టేట్ డయాగ్రామ్ ఫర్ స్టేట్ టేబుల్. This is about this question. Thank you. Please like and subscribe my channel. Thank you.